ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు. నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతా ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది. వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయనకి ఏం పనో నాకు అర్థం కాదు, ఆయనకు నాతోనేముందో అర్థం కాదు, నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు. ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఏం పెడతాడు ప్రెస్ మీటు? ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది, దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది, అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు. అసలు ఆయనకి ఏం సంబంధం? అది ఉన్న పొలిటికల్ ఇష్యూవా? ఎందుకు మాట్లాడిండు? ఓకే, అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను మీలాగా పారిపోయే పిరికిపందని కాదు. మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన. ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది, అది 2 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్. బ్రీఫ్ హైదరాబాద్ ఇది అదేంటంటే 2010/2 2010/3 అనేటటువంటి భూమి. దీనికి 1975 నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి, దానికి పాస్బుక్లు ఉన్నాయి, కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లో 4 వ్యక్తులు, 4 కొడుకులు, వాళ్ళకి మనిషి 4 ఎకరాలు వచ్చినాయి. ఈ మనిషి 4 ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది, టేకంషా అనే కంపెనీ. ఆ టేకంషా అనే కంపెనీకి 37 ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు. వాడేం చేసిండు, ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చారు. ఈ 16 ఎకరాల భూమికి